నమస్కారం ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మనం నమ్మలేం, మరికొన్ని నమ్మినా బయటికి చెప్పలేం. ప్రయాణం అంటే అందరికీ ఇష్టమే, కానీ ఆ ప్రయాణమే మన ప్రాణానికి ముగింపు అయితే? ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక కల్పిత కథ కాదు. కొన్ని సంవత్సరాల క్రితం మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక ప్రముఖ ఘాట్ రోడ్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఒక పీడకల. ధైర్యం లేనివాళ్లు ఈ వీడియోని ఇక్కడే ఆపేయండి, హెడ్ఫోన్స్ పెట్టుకోండి, లైట్స్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మనం ప్రయాణించబోయేది రోడ్డు మీద కాదు, భయం అనే అంచు మీద. అది నవంబర్ నెల, అమావాస్య రాత్రి. సమయం రాత్రి 11 గంటలు దాటుతోంది. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని ఆ ఘాట్ రోడ్ దట్టమైన పొగమంచుతో నిండిపోయింది. ఎంతలా అంటే కారు హెడ్లైట్లు వేసినా కూడా 2 అడుగుల ముందు ఏముందో కనిపించనంత దట్టమైన మంచు. ఆ కారులో 2 వ్యక్తులు ఉన్నారు. డ్రైవింగ్ సీట్లో ఉన్నది రఘు, పక్క సీట్లో సురేష్. రఘుకి దెయ్యాలన్నా ఆత్మలన్నా అస్సలు నమ్మకం లేదు. తను ఒక యూట్యూబర్. దెయ్యాలు లేదు అని నిరూపించడమే తన ఛానల్ పని. సురేష్ మాత్రం చాలా భయస్థుడు. ఆ రోజు వాళ్ళు ఆ రూట్లో వెళ్లడానికి ఒకటే కారణం. అక్కడ తరచుగా లారీలు మాయమవుతున్నాయని చాలా వార్తలు ప్రచారమవుతున్నాయి. అది నిజమా కాదా తెలుసుకుని తన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేయాలని ఇద్దరూ ఆ ప్రాంతానికి బయలుదేరారు. ఏరా సురేష్, వణికిపోతున్నావు? ఇవన్నీ ట్రాష్ రా. యాక్సిడెంట్స్ అయితే దెయ్యాలు చేశాయని ప్రచారం చేస్తారు. ఈరోజు నేను ప్రూవ్ చేస్తా, ఇక్కడ ఏమీ లేదని అని ధైర్యంగా చెప్పాడు రఘు. వద్దు రఘు, ప్లీజ్ వెనక్కి వెళ్ళిపోదాం. ఈరోజు అమావాస్య. ఇక్కడ స్థానికులు కూడా చాలా భయంకరంగా చెప్పారు 13వ మలుపు దగ్గర బండి ఆపొద్దని. నా మాట విను ప్లీజ్, వెనక్కి వెళ్ళిపోదాం భయపడుతూ సురేష్ హెచ్చరించాడు. సురేష్ ఎంత బ్రతిమాలినా రఘు వినలేదు. కారు వేగం పెంచాడు. చుట్టూ ఉన్న అడవి నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం మామూలుగా లేదు. ఏదో జరగబోతోంది అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. గాలి కూడా వీచడం లేదు. చెట్ల ఆకులు కూడా కదలడం లేదు. కేవలం కారు ఇంజిన్ శబ్దం తప్ప అక్కడ ఇంకే శబ్దం లేదు. కానీ సరిగ్గా 10వ మైలురాయి దాటగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలి వేగం పెరిగింది. ప్రకృతి కూడా వెనక్కి వెళ్ళిపోండి అన్నట్టు హెచ్చరిస్తోంది. చుట్టూ చిమ్మ చీకటి. ఏవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. కారు కూడా ఒక పక్కకి ఎవరో బలంగా నెడుతున్నట్టు వెళ్తోంది. సురేష్ మళ్ళీ, ఒరే రఘు, ఇప్పటికైనా నా మాట వినరా, ప్లీజ్ వెనక్కి వెళ్ళిపోదాం, ఇక్కడేదో తేడాగా ఉంది, చాలా భయమేస్తోందిరా అని చెప్పాడు. ఏమీ కాదురా, గాలి ఒకసారిగా వీస్తుంది కదా, అందుకే కారు ఒక పక్కకి లాగుతోంది. ఇంక సౌండ్స్ అంటావా? రాత్రి టైంలో, అది కూడా ఏజెన్సీలో రకరకాల పక్షుల అరుపులు అలాగే వినిపిస్తాయి. నువ్వేమీ పట్టించుకోను, ఏమీ కాదు అని సురేష్కి రఘు ధైర్యం చెప్పాడు. సరే అనుకుంటూనే ముందుకు బయలుదేరారు. కానీ అప్పటి వరకు సాఫీగా సాగుతున్న కారు రేడియో ఒక్కసారిగా గరగరమంటూ సౌండ్ చేయడం మొదలుపెట్టింది. రఘు రేడియో ఆఫ్ చేయడానికి ట్రై చేశాడు, కానీ అది ఆఫ్ అవడం లేదు. వాల్యూమ్ కూడా తగ్గడం లేదు. ఆ రేడియోలో నుంచి పాటలు రావడం లేదు. ఎవరో ఏడుస్తున్నట్టు, చాలా దూరం నుంచి నక్కలు అరుస్తున్నట్టు శబ్దాలు వస్తున్నాయి. సురేష్ భయంతో గట్టిగా అరిచాడు, రఘు ఆపు, కారు ఆపు అని. సడన్గా రేడియో ఆగిపోయింది. పిన్ డ్రాప్ సైలెన్స్. వెంటనే రఘు నవ్వుతూ, చూసావా, సిగ్నల్ ప్రాబ్లం అంటే, దీనికే భయపడితే ఎలా అన్నాడు. కాని ఆ నవ్వు ఎంతోసేపు నిలవలేదు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. కారు పైకప్పు మీద ఏదో బరువుగా పడిన శబ్దం. ఎవరో మనిషి పైనుంచి దూకినట్టు. కారు మొత్తం ఒకసారి కంపించింది. రఘు సడన్ బ్రేక్ వేశాడు. టైర్లు రోడ్డుకి రాసుకుంటూ కారు రోడ్డు అంచుగా వెళ్ళి ఆగింది. ఇప్పుడు వాళ్ళు ఘాట్ రోడ్డు పక్కకి అంచున ఉన్నారు. పక్కనే పెద్ద లోయ. ఒక్క అడుగు పక్కకు వేసినా లోయలో పడిపోతారు. చిమ్మ చీకటి. కారు పైన ఏదో ఉంది. లేదు, ఎవరో ఉన్నారు. సురేష్ గట్టిగా, దిగద్దు రఘు, దయచేసి దిగద్దు అని భయపడుతూ చెప్పాడు. కాని రఘుకి అది ఎవరో కోతి లేదా జంతువు అయి ఉంటుందని నమ్మకం. టార్చ్ లైట్ తీసుకుని కారు దిగాడు. బయట చలి ఎముకలు కొరికేస్తోంది. రఘు కారు చుట్టూ జాగ్రత్తగా తిరిగి చూశాడు.
పైన ఏమీ లేదు. కనీసం ఒక చిన్న గీత కూడా పడలేదు. చూసావా, ఏమీ లేదు. బహుశా ఏదైనా కోతి పడిందేవో అని రఘు మళ్ళీ కారెక్కాడు. కానీ వాళ్లకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు కారు దిగినప్పుడు వాళ్ల వెనక సీట్లో మరొకలెక్కారు. కారు మళ్ళీ స్టార్ట్ అయ్యింది. కానీ ఈసారి కారులో ఏదో తేడా ఉంది. ఏసీ ఆన్లో లేకపోయినా కారు లోపల ఉష్ణోగ్రత చల్లగా ఉంది. సురేష్ అద్దంలో చూశాడు. అతని గుండె ఆగినంత పనయ్యింది. వెనక సీట్లో ఒక ముసలి అవ్వ కూర్చుని తలదించుకుని ఉంది. జుట్టు మొత్తం మొహం మీద పడి కళ్ళు ఎర్రబడి చూస్తోంది. సురేష్ గొంతు పెగలడం లేదు. చేతితో రఘుని తట్టాడు. కళ్లతోనే వెనక్కి చూడమని సైగ చేశాడు. రఘు అద్దంలో చూశాడు. అక్కడ ఎవరూ లేరు. సీటు ఖాళీగా ఉంది. పిచ్చి పట్టిందా నీకు? వెనక ఎవరూ లేరు అని రఘు కోపడ్డాడు. కానీ సురేష్కి తెలుసు తను చూసింది భ్రమ కాదు అని. సరిగ్గా అప్పుడే వాళ్ళు 13వ వలుపు దగ్గరకు వచ్చారు. అక్కడ రోడ్డు పక్కన ఒక మైలురాయి ఉంది. సాధారణంగా మైలురాళ్ళు గమ్యం ఎంత దూరంలో ఉందో చెప్తాయి. కానీ ఆ రాయి మీద ఇలా రాసి ఉంది: మీ చావుకి ఇంకా 5 నిమిషాలు మాత్రమే.